ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ జానకమ్మ చంపిందనడం అబద్ధమని కూడా నాకు తెలుసు. ఏంటి? ఆ జానకమ్మ చంపలేదా? లేదు. మరెవరు చంపారు? కాదురా. మరి మరి మేడంని ఎవరు చంపారు? నీకేం తెలుసు? చెప్పరా బాబుజీ. చెప్పు. నువ్వేరా. రే బాబుజీ, తాగవేంట్రా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. వచ్చి నిజం మాట్లాడుతున్నాను. మా ప్రవల్లికక్క నువ్వు చంపడం కల్లారా చూశాను నేను. నలుగురు కళ్ళకి చూపించడానికి సాక్ష్యం కూడా రెడీగా పెట్టుకున్నాను. సాక్ష్యమా? అవును. ఆ సాక్ష్యం నీకు కావాలంటే 50 లక్షల క్యాష్ రెడీ చేసుకుని మా అక్క దగ్గరికి రాత్రి 12 గంటలకి రా. యాక? మా ప్రవల్లిక అక్క దగ్గరికి. మీ అక్క పోయింది కదరా? ఎక్కడికి పోలేదురా. తోటలో సమాధయ్యి భద్రంగా ఉంది. మా అక్క ఆత్మ రామలక్ష్మిని పూనుతూ అప్పుడప్పుడు మా ఇంటికొచ్చి నన్ను పలకరిస్తూనే ఉంది. రే, ప్రవళిక ఆత్మ ఆ రామలక్ష్మణ్ పూనడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారా వీడు? వాడు మాట్లాడుతుంది నిజమేరా. ఆ వీడియోలో రామలక్ష్మి నీ మీద అంత కాన్ఫిడెంట్గా నువ్వే ప్రవళికని మర్డర్ చేసావని ఎలా మాట్లాడిందో నాకిప్పుడు అర్థమైందిరా. ఏమర్థమైందిరా? రామలక్ష్మి మాట్లాడినట్లేదు. ఆ ప్రవళిక ఆత్మయే దీనిలోకి దూరి వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అది ఆత్మై తిరుగుతోందా? వీడేమో సాక్ష్యం అంటున్నాడు. మాట్లాడు. మాట్లాడు. హలో రై, నిన్నే. మాట్లాడవేంట్రా? ఉన్నావా పోయేవా? నీ మాటలకి పోయేలా ఉన్నాను. మీ అక్క దగ్గర ఇద్దరం కలిసి పనిచేశాం. అలా మాట్లాడకరా బాబుజీ. నేను ఇలాగే మాట్లాడతాను. నేను చెప్పినట్టు నువ్వు 50 లక్షలతో తోటలో మా అక్క సమాధి దగ్గరకు వచ్చావా? సరే సరే. లేదంటే సాక్ష్యంతో పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అప్పుడు జానకమ్మ బయటకు వస్తుంది. హంతకుడివైన నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్తావు. వద్దురా, నువ్వు అంతదాకా వెళ్ళొద్దు. నువ్వు చెప్పినట్టే, నువ్వు చెప్పిన టైంకే 50 లక్షలతో హోటల్లో ఉన్న మీ అక్క సమాధి దగ్గరకు వస్తా. నువ్వు ఆ సాక్ష్యాన్ని భద్రంగా పట్టుకొచ్చాయి. ఓకే. సూపర్ బాబుజీ, శుక్రియా, శుక్రియా. అదిరిగొట్టేశావు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ హంతకుడు ప్రభాసే. అవును బాబుజీ, తోటలో వాడి తాట తీయడానికి రెడీగా ఉండు. పద. జానకి,
కాలం ఎంత చెడ్డదో, దేవుడు ఎంత దయలేనివాడు అని అందరికీ ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తుందనుకుంటాను. ఏమండి, ఇన్నాళ్ళు అపార్థాలతో నీకు దూరమయ్యాను. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుని నీకు దగ్గరవుతున్నానని ఆనందపడ్డాను. కాని ఇంతలోనే చూడేమైందో. ఇద్దరి మధ్య జైలు గోడలు అడ్డుగా పెట్టాడా దేవుడు. పాతపడకండి. ఇలా జరగాలని రాసున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? పైగా ఇందులో కాలాన్ని కాని దేవుణ్ణి కాని నిందించటానికి ఏముంది? ఇదంతా నా స్వయం కృతాపరాధమే కదా. కానీ నా బాధంతా పిల్లల గురించేనండి. అసలు హంతకులెవరో కనిపెట్టి నన్ను బయటికి తీసుకురావాలని తిప్పలు పడుతుంటారు. మీరే వాళ్ళని కనిపెట్టుకొనుండండి. ప్రాణాలు తీసే రాక్షసుల్ని కనిపెట్టటానికి వాళ్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారేమోనని భయంగా ఉందండి. భయపడకు జానకి. పరిస్థితిని మన పిల్లల దాకా వెళ్ళనివ్వను. ప్రవల్లికను హత్య చేసింది ఆ ప్రభాస్ గాడే అని నాకు గట్టి అనుమానం. వాడితో నిజాలు కక్కించే ప్రయత్నం చేస్తున్నాను జానకి. వాడితో ఎలాగైనా నిజం చెప్పించి వాణ్ణి తప్పు ఒప్పుకునేలా చేసి నిన్నీ జైలు నుంచి విడిపించుకునే వెళ్తాను. బాధపడకు జానకి. నేను జైల్లో ఉన్నానన్న బాధ కన్నా నేను జైల్లోంచి విడుదలవుతానో లేదోనన్న బాధ కన్నా మీరు మన ఇంటికి పిల్లలకి దూరం అయ్యారన్న బాధే నన్నెక్కువ బాధ పెడుతుందండి. జానకి. అవునండి. మీరు ఇప్పటికైనా నా కోసమైనా మీ మనసు మార్చుకొని తిరిగి మన ఇంట్లో అడుగు పెడితే నేను బయటికి రాకపోయినా బాధపడనండి. మీరు ఇంట్లో అడుగు పెట్టి పిల్లలకు అండగా ఉన్నారన్న ఆనందంతో ఈ శిక్షను అనుభవిస్తాను. జానకి, ఇలా మాట్లాడకు జానకి. ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు. నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగని పని. కానీ ఏదో ఒకటి చేసి ఈ జైలు నుండి నిన్ను నాతో మనింటికి తీసుకుని వెళ్తాను. నన్ను నమ్ము జానకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.